నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రతిమా శశిధర్ సంగీత ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆధ్యాత్మిక గాయనిగా, సంగీత గురువుగా ఆమెకు ఆమె సాటి. 2 దశాబ్దాలుగా ఎన్నో కచేరీలు, భక్తి గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రతిమా శశిధర్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో ముందుగా మీ వాయిస్ వినాలని ఉంది మాకు. ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. అమ్మవారి ముందు కూర్చున్నాం కదా, సరస్వతి దేవి మీద ఒక పాట పాడాలి. సరస్వతి సకల కళామయి, సరస్వతి సకల కళామయి, సరసిజాసన సతి నమస్తే సరస్వతి సకల కళామయి, సరసిజాసన సతి నమస్తే సరస్వతి. చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. అందరికీ చాలా కష్టం పాట పాడడం. అంత మంచి గొంతు అందరికి ఉండదేమో అనిపిస్తుంది. అండి. సో ముందుగా మీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, అసలు ఈ నృత్యం ఎప్పుడు నేర్చుకున్నారు, సంగీతం ఎప్పుడు నేర్చుకున్నారు? బేసిక్గా నాది అనంతపూర్ అండి. బార్న్ అండ్ బ్రాటప్ అక్కడే, 10th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. తర్వాత పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో తిరుపతిలో చదువుకున్నాను, పాలిటెక్నిక్. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. తర్వాతనే నేను మ్యూజిక్లో నెక్స్ట్ ఎంఏ మ్యూజిక్ వరకు చేయడానికి మా హస్బెండ్ ప్రోత్సాహంతో ఎంఏ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి చదువుకున్నానండి. ఓకే. సో మీ హస్బెండ్ సపోర్ట్ బాగా ఉండింది కాబట్టి చదువుకున్నారు. అంతే. అంటే మీకు ఎప్పటి నుంచి, ఏజ్ నుంచి ఉంది? యాక్చువల్గా ఇంట్లో ఫ్యామిలీలోనే మ్యూజిక్ ఉందండి. మేము మొత్తం 6 మెంబర్స్, 5 సిస్టర్స్, నాకు నేను లాస్ట్, ఒక అన్నయ్య. అందరం పాడతాము. మా మేనత్తలు అందరూ పాడతారు ఇంట్లో. బట్ ప్రొఫెషనల్గా తీసుకుంది నేను, మా సిస్టర్. ఇది నాకు తెలిసి మా సిస్టర్స్ అందరూ సంగీతంకి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి నేర్చుకున్నాను చాలా ఏళ్ళు. తర్వాత ఇంకా 6 ఇయర్స్ నుంచి పాడడం స్టార్ట్ చేశానండి. ఓకే. సో మీరు 6 అక్క చెల్లెళ్ళు అన్నాక అది తెలుసుకోవాలని ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. 6 అని అంటే ఆ ఫ్యామిలీ మంచిగా, చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. సో ఇంట్లో అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండిందా సంగీతం? ఇన్ జనరల్గా చిన్న ఊర్లు కదా, అందరూ సంగీతం నేర్చుకోవటం మా కామన్ అందరికీ. అక్కడ ఏదో ఒక ఆర్ట్ నేర్పించడం, దట్ మ్యూజిక్ అంటే ఇంకా కంపల్సరీగా పంపించడం. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ పంపించేస్తారు పేరెంట్స్. ఇంకా మన అదృష్టం బట్టి కంటిన్యూ చేయటం జరిగింది. ప్రొఫెషనల్గా మాత్రం ఇద్దరు ఎందుకు వచ్చారు? అది దేవుడి కృప అనుకుంటాను అంతే. నేను అంటే అందరూ ఇంట్లో పాడతారు, బట్ టీచింగ్ లైన్లోకి వచ్చింది మాత్రం మేమిద్దరమే. అండ్ నేనైతే పర్ఫార్మెన్స్లో కూడా తీసుకున్నాను, ఇదే మెయిన్ ప్రొఫెషన్గా తీసుకున్నాను. ఓకే. సంగీతం, నృత్యం 2 నేర్చుకున్నాను? లేదండి, నేను ఓన్లీ మ్యూజిక్కే పాడతాను. బట్ డాన్సెస్కి వోకల్ సపోర్ట్ ఇచ్చాను చాలా ఏళ్ళు. ఆంధ్రనాట్యంకి అండ్ కూచిపూడికి చాలా ఏళ్ళు పాడాను, ఒక 15 ఇయర్స్ దాకా. తర్వాత మెయిన్ ఓన్లీ కర్ణాటక మ్యూజిక్ అండ్ డివోషనల్స్ పాడటం స్టార్ట్ చేశాను. ఓకే. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ముందు నుంచి అదే దాంట్లో ఉన్నాను. అండ్ బిఫోర్ మ్యారేజ్ నేను ఐ యూస్ టు సింగ్, చాలా సినిమా పాటలు ఎక్కువ పాడేదాన్ని. స్టేజ్ షోస్ అవి అలా పాడుతా తీయగా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎక్కువ ఇంక్లినేషన్ మూవీ సాంగ్స్ అండ్ లైట్ మ్యూజిక్ మీద ఉండింది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు నేనే చూస్ చేసుకున్నాను, నేను ఈ ఫీల్డ్లోకి రావాలి. అంటే లేట్ నైట్ రికార్డింగ్స్ అవి ఉంటాయి, కొంచెం కష్టం అనిపించేది బ్యాలెన్స్ చేయటం. అందుకే నాకు నేనే రెస్ట్రిక్ట్ చేసుకొని నేను ఐ హ్యావ్ చోజన్ దిస్ లైన్ అండి. ఓకే. ఇన్స్పిరేషన్ అంటే ముందు నుంచి కూడా ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టము. ఇంకెవరికైనా అది కామన్ కదా. బాలు గారు, ఇళయరాజా గారి ట్రూప్లో పాడాను చాలా ఏళ్ళు. తర్వాత ఇంకా నాకు మా గురువుగారు నీతా మేడం చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తారు. సో మొట్టమొదటిగా మీరు స్టేజ్ పైన పాడిన పాట పాడతారా? అంటే నేను చాలా స్టేజ్ షోస్ చాలా చేశాను, దాదాపు ఒక 500-600 పైన చేసుంటాను ఇప్పటికీ. బట్ నాకు మనసుకు హత్తుకునేవి కొన్ని ఉంటాయి కదా. నాకు తెలిసి 2006-07 ఆ టైంలో రామాచారి సార్ మ్యూజిక్ డైరెక్షన్లో ఓన్గా ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాము, శ్రీపతికి శరణు అని. ఆ ఆల్బమ్ నుంచి ఒక పాట పాడదాము. ఓకే, తప్పకుండా. హరసి నన్నుగాచిన అతనికే శరణు, హరసి నన్నుగాచిన అతనికే శరణు, పరమునిహమునేనే పతికి శరణు,
అరసి నన్ను కాచిన ఆతనికే శరణు, పరమునిహమునేలే పతికి శరణు, అరసి నన్ను కాచిన ఆతనికే శరణు. సూపర్, చాలా చాలా Thank you. చాలా బాగా పాడారు. నాకు ఇప్పుడు మీ పాట వింటే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. అంటే పాట పాడాలి అనుకునే పట్టుదల ఉంటే సరిపోతుందా, ఏవైనా క్వాలిటీస్ ఉండాలా? పాట పాడాలి అనుకుని చాలామందికి తాపత్రయం ఉంటుంది, కానీ దానికి 2 మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే శృతి లయ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అది టీచర్స్ చెప్పిస్తే మాత్రం రాదు. అది కొంతమంది సంగీతం నేర్చుకోవడానికి వస్తారు కానీ శృతి ఉండదు పాపం వాళ్ళకి. ఎందుకు ఉండదు అనే దానికి మనకు ఆన్సర్ ఉండదు. కొన్ని జీన్స్తో వస్తాయి. జనరల్గా మేనత్తలకు రావడమో తల్లిదండ్రులకు ఉంటే సంగీతం ఆటోమేటిక్గా వస్తుంది. శృతి లేని వాళ్ళకి ఏం చెప్తామంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోమంటాం. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని వదిలేయకుండా దే కెన్ స్పేర్ దట్ టైమ్ లెర్నింగ్ ఇన్స్ట్రుమెంట్ కదండి. వైలిన్ కానీ వీణ అలా నేర్చుకుంటే బాగుంటుందని చెప్తాను. బట్ ఏదైనా భగవంతుడి కృప ఉంటేనే వస్తుంది ఆర్ట్. మీరు చెప్పినట్టు శృతి లయ అనేది భగవంతుడు ఇచ్చిన వరము అని చెప్పి జనరల్గా మీ దగ్గరికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, సో అంటే ఎన్ని డేస్కి అది గమనిస్తారు మీరు? జనరల్గా ఇక్కడ జాయిన్ అయ్యాక రావడానికి నేను ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ 6 years అని పెట్టుకున్నాను. కొంతమంది చైల్డ్ ప్రాడజీస్ ఉంటారు, వాళ్ళకి పుట్టుకతోనే పువ్వు పరిమళించినట్టు 2-3 ఏళ్లకే పాడేస్తుంటారు. అలాంటి వాళ్ళ ఎక్సెప్షన్స్ కాకుండా ఇన్ జనరల్గా టీచర్ చెప్తే నేర్చుకునేకి వయస్సు మాత్రం 6 years అన్న ఉండాలండి. ఇంగ్లీష్ అయినా సరే, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియంలు తెలుగు చదివేకి రావట్లేదు కదా. SA అంటే సా అని చెప్పించిన చదివి చూసి చదవడానికి వచ్చే ఏజ్ రావాలని నేను అనుకుంటాను. ఓకే, సో మీకు ఓన్గా స్కూల్ కూడా ఉంది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి నడుపుతున్నారు? నేను 2002లో సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం అని ఒక మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశానండి. అది అనుకోకుండా ఇప్పటికి ఒక 23 yearsలో ఒక 600 స్టూడెంట్స్ అయ్యారు. 15 టీచర్స్ పనిచేస్తారు మా స్కూల్లో. అండ్ నేను తెలుగు యూనివర్సిటీ ఆఫర్ చేసే డిఫరెంట్ కోర్సెస్కి ట్రైన్ చేస్తాం ఇక్కడ. సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా, సంగీత్ విశారద 6 years అండ్ BA మ్యూజిక్, MA మ్యూజిక్, ఇలా డిఫరెంట్ లెవెల్స్లో నేర్పిస్తానండి. KG to PG ఉంటుంది మా స్కూల్లో. ఓకే, KG to PG ఉచిత విద్య? ఉచిత కాదండి, ఉచిత విద్య కాదు, కానీ బయట స్కూల్స్తో కంపేర్ చేసినంత కమర్షియల్గా అయితే ఉండను. నేను చాలా నామినల్ అమౌంట్తో నడిపిస్తున్నాను స్కూల్. సో జనరల్గా నృత్యానికి కానీ సంగీతానికి కూడా ఈ స్కాలర్షిప్స్ అనేవి గవర్నమెంట్ నుంచి వస్తాయని చెప్తూ ఉంటారు కదా, ఎంతవరకు నిజం? నిజమేనండి. CCRT అని ఒకటి ఉంది. కొంచెం కష్టతరమైందే కానీ బట్ ఇట్స్ ట్రూ. గవర్నమెంట్ నుంచి పిల్లలకి స్కాలర్షిప్స్ వస్తాయి. ట్రూ టాలెంట్ ఉన్న పిల్లలకి డెఫినెట్గా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో జనరల్గా మీరు నృత్యం కానీ సంగీతం కానీ ఎంత ఏజ్ నుంచి ప్రిఫర్ చేస్తారు? 6 years అండి. ఏదైనా పిల్లలకి కాళ్ళకి స్ట్రెంగ్త్ రావాలంటే 6 ఏళ్ళు ఉండాలి. మా స్కూల్లో భరతనాట్యం ఉంది ఇక్కడ. ఇది వరకు ఆంధ్రనాట్యం, పేరిని అవి కూడా ఉండేవి. ప్లేస్ కన్స్ట్రెయింట్ వల్ల, అంటే మాది కొంచెం రెస్ట్రిక్టెడ్ ప్లేస్ కాబట్టి ఇప్పుడు మేము భరతనాట్యం కంటిన్యూ చేస్తున్నాను. మ్యూజిక్కి ఒక 300 స్టూడెంట్స్ ఆఫ్లైన్ వస్తారు, ఆన్లైన్లో ఒక 150 దాకా ఉన్నారండి. ఓకే, సో సంగీతానికి కూడా 6 ఏళ్ళు కంపల్సరీ? అవును అవును. ఓకే, కానీ చిన్న పిల్లలు మీరు ఇందాక చెప్పినట్టు 3 years 4 years నుంచే వాళ్ళకి వినికిడి జ్ఞానం ఉంటుంది కానీ చూసి పాడే శక్తి ఉండదు కాబట్టి వినికిడి జ్ఞానం ఎక్కువ రోజులు ఉండదండి. మేబీ విని పాటలు పాడేస్తారేమో కానీ ఒక స్ట్రక్చర్డ్గా సిలబస్ లాగా వెళ్ళాలంటే మామూలుగా స్కూల్ లాగానే కదా ఇది కూడా. మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ అన్లైక్ అదర్ సబ్జెక్ట్స్ ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా కాబట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అలా 10th class వరకు ఎలా వెళ్తామో 6 ఏళ్ళకి మొదలు పెడితే MA మ్యూజిక్ అయ్యే వరకు ఒక 15-16 years పడుతుందండి. ఓపిక ఉండాలి. సంగీతం అయినా ఏ ఆర్ట్ నేర్చుకోవాలన్నా ఇలా వచ్చేసి ఎప్పుడు పాడేస్తారు మా పిల్లలు అంటే మాత్రం కుదరదు. సో మీరు చదువుని సంగీతం నేర్చుకోవడం ఎలా బ్యాలెన్స్ చేశారు? కొంచెం కష్టమే. బ్యాలెన్స్ అంటే ఆర్ట్ ఫీల్డ్లో కొంచెం ఎక్సలెన్స్ ఉండేవాళ్ళు ఎడ్యుకేషనల్గా కూడా బాగుంటారు నాకు తెలిసి. దట్ ఈస్ ట్రూత్. ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి అంటే మిగిలిన పిల్లలందరూ ఒక 10 సార్లు చదివితే ఆర్ట్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి 2 సార్లకు వచ్చేస్తుంది. అది అంతే భగవంతుడి కృప అని చెప్తాను. 10th class వరకు నేను నార్మల్ యావరేజ్ స్టూడెంట్గానే ఉంటుంది. తర్వాత వన్స్ నేను తిరుపతిలో చదువుకోవడం మొదలెట్టాక మరి భగవంతుడి కృపనో ఏమో తెలీదు, నేను లుక్ బ్యాక్ చేయడానికి అవకాశం రాలేదండి.
నేను ఐ టాప్డ్ యూనివర్సిటీస్లో కానీ కాలేజ్లో కానీ 3 years నేను కాలేజ్ టాపర్ని, స్టేట్ ర్యాంకర్ని, గోల్డ్ మెడలిస్ట్ని. నా పిల్లలందరికీ కూడా నేను అదే చెప్తాను, ఇన్స్పిరేషన్ అంటే కాదు కానీ కష్టపడాలి ఎవరైనా సరే. ఊరికినే కేక్ వాక్ లాగా వచ్చేది ఏదైనా ఒక తపస్సు లాగా నేర్చుకుంటే ఆర్ట్ని మీరు అన్ని ఫీల్డ్స్లో కూడా ఎక్సెల్ అవ్వగలరు. ఓకే, సూపర్. సో మీ కెరీర్, సింగింగ్ కెరీర్ అంతా కూడా మీ మ్యారేజ్ తర్వాతే స్టార్ట్ అయింది. ఎస్. కానీ చాలామంది కెరీర్ మ్యారేజ్తో ఆగిపోతుంది. అవును. ఏమంటారు మీరు? అంటే ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలిగే టాక్టిక్స్ ఉండాలి. బ్యాలెన్సింగ్ ఒకటే కాదు, సపోర్ట్ 100% ఉండాలండి. యాజ్ ఐ సెడ్ మా హస్బెండ్ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. తను డెప్యూటీ అకౌంటెంట్ జనరల్ IAS కొచ్చిన్లో ఉంటారు తను. బట్ నేను మా అత్తగారు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. సపోర్ట్ ఉంటేనే అవుతుంది ఏదైనా. బట్ ఆ సపోర్ట్ సిస్టమ్ వచ్చేలాగా మనం కూడా బిహేవ్ చేయాలి. అవును. సో ఎక్కడ కూడా మిమ్మల్ని మ్యారేజ్ ఆపలేదా ఆ తర్వాత? అస్సలు ఆపలేదు. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, మా హస్బెండ్ని చేసుకున్నాను కాబట్టే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఆల్ క్రెడిట్స్ గోస్ టు మిస్టర్ శశిధర్. అట్లా ఏం లేదు, మీ టాలెంట్ కూడా తోడైంది. అది ఉందండి, అదే చెప్తున్నా కదా, ఒకటి సపోర్ట్ ఉంటే కదా. నేను చెట్టు ఎదగాలంటే నీళ్ళు పోసే వాళ్ళు ఉండాలి కదా. సో ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు మీరు? 500-600 స్టేజ్ షోస్ పైన చేశానండి. ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయింది, కోవిడ్ తర్వాత కాన్సర్ట్స్ అవి ఎక్కువైపోయాయి. ఎక్కువగా ఎక్కడెక్కడ ప్రదర్శనలు చేస్తాను అంటే ఇది వరకు నేను చెప్పాను కదా, మ్యారేజ్ ముందు వరకు నేను ఓన్లీ ఫిలిం సాంగ్స్కి, లైట్ మ్యూజిక్కి స్టిక్ ఆన్ అయ్యి ఉంటుంది. తర్వాత నేను డివోషనల్స్, కర్ణాటిక్ క్లాసికల్ కాన్సర్ట్స్ చాలా చేశాను. అండ్ మాకు గ్రూప్ యాక్టివిటీస్ ఎక్కువ, పిల్లలతో పర్ఫామ్ చేయించడం, నేను విడిగా చేయించడం, అందరు కలిసి చేయటం, ఇలా యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఎన్నో వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చినా కూడా మనసుకు కొన్ని చాలా నచ్చుతాయి కదా. చాలా హ్యాపీగా అనిపించేది మాత్రం నాకు, నేను అక్కడ చదువుకున్నందుకో మరేమో కానీ నేను ఐఎమ్ వెరీ మచ్ ఇన్క్లైన్ టు తిరుపతి. నాకు తిరుమలలో నాదనీరాజనం పాడినప్పుడు వచ్చినంత తృప్తి ఎక్కడ పాడినా రాదు. ఓకే. సో జనరల్గా టీచింగ్ ప్రొఫెషన్ అనేదే కష్టం పిల్లలతో. అట్లాంటిది మీరు 6 years నుంచి పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి ఒకే బేస్లో పాడిపించాలి, అన్నీ నేర్పించాలి. మేము చూస్తూ ఉంటాం కదా, జనరల్గా అందరూ కలిసి పాడుతూ ఉంటారు. ఈవెన్ నాట్యానికి వచ్చినా కూడా అంతే, కలిసి చేస్తూ ఉంటారు. సో ఇది కొంచెం కష్టమైన పని, ఎందుకంటే అందరూ ఈక్వల్గా నేర్చుకోవాలని ఉండదు, అందరికీ ఈక్వల్ గ్రాస్పింగ్ పవర్ కూడా ఉండదు. కరెక్ట్. సో ఎలా చేస్తారు మీరు? అంటే వాళ్ళందరూ కూడా ఈక్వల్గానే చేస్తూ ఉంటారు కదా. దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గ్రాస్పింగ్ అండి. మీరు అన్నట్టు కొంతమంది ఏంటంటే తక్కువ గ్రాస్పింగ్ ఉండేవాళ్ళు గ్రూప్తో నేర్చుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళని విని, పక్కన వాళ్ళు ఎలా పాడుతున్నారో విని నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ పోను కొంచెం లెసన్స్ పెరిగే కొద్దీ ఎలా అయినా సపరేట్గా చెప్పిస్తాం వాళ్ళకి, ఎగ్జామ్స్కి వెళ్ళేదానికి. ఎలా ఏదైనా సరే పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే వీ షుడ్ బి ఏబుల్ టు పర్ఫామ్ అలోన్ ఫస్ట్. గుంపులో గోవిందలాగా ఉంటే కుదరదు కదా. నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకున్నా పర్ఫామ్ చేసేటప్పుడు వచ్చేసరికి మనం సపరేట్గా పాడడం అలవాటు చేసుకోవాలి. ఓకే. సో మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా? చాలామంది ఉన్నారండి. జస్ట్ నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, బ్లాక్ అనే ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలామంది టీచర్స్ హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని తీసుకోరు. అవును, నేర్పించడానికి తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా స్ట్రెయిన్ పెట్టాల్సి వస్తుంది. కూర్చొని నేర్పించాలంటే వాళ్ళ కళ్ళు కనిపించవు కదా, తాళం నేర్పించేది ఎలా అట్లా అని తీసుకోరు. నేను ఐ టుక్ యాజ్ ఎ ఛాలెంజ్. మీరు ఎక్కడన్నా కనుక్కోండి, నా స్కూల్లో ఉన్నంతమంది విజువల్లీ ఛాలెంజ్డ్, ఆటిజం పిల్లలు అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఎక్కువ టీచ్ చేస్తాను నేను. వేరే పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళకి చెప్పడం ఈజీ, ఎందుకంటే ఒక ఆర్గన్ లేకపోతే ఇంకో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇస్తాడు భగవంతుడు. దట్ ఈస్ ట్రూత్. అంటే నేను వాళ్ళు చాలామందిని చూసాను. నా దగ్గర ఒక 30 students దాకా ట్రైన్ అయ్యారు. అలా వాళ్ళు ఇప్పుడు డిప్లొమా అయిపోయి స్కూల్స్లో పనిచేయడం, ఇంటర్నేషనల్ స్కూల్స్లో అలా చాలామంది ఉన్నారు. అయ్యో తప్పకుండా. అసలు స్కూల్ అంటే ఇదేదో అలా భయపడి నేర్చుకోరు నా దగ్గర. పిల్లలందరూ ఆంటీ అని, అత్త అని, అక్క అని పిలుస్తూ అలా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేమందరం. భోన్ చేసి మరీ నేర్చుకుంటారు ఇక్కడ నా పిల్లలు. అందుకే నా పిల్లలు అంటాను ఎప్పుడు. అంటే నాకు పుట్టిన పిల్లలు ఇద్దరు కొంచెం దానికి పొసెసివ్ అయిపోయి ఏడుస్తుంటారు అప్పుడప్పుడు. మీ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు? కొద్ది వరకు నేర్చుకున్నారండి. మా అబ్బాయి కీబోర్డ్ వాయిస్తాడు, మా పాప US లో ఉంది, MS చేస్తోంది. కొద్ది వరకు నేర్చుకున్నారు వాళ్ళిద్దరు కూడా. మరి మీ సంగీత గురువు ఎవరు? వారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న మెలకువలు ఏంటి?
అనంతపూర్లో ఉన్నప్పుడు కుమారి రాజలక్ష్మి గారని బేసిక్స్ అంతా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వీరాస్వామి సార్ దగ్గర చాలా ఏళ్ళు నేర్చుకున్నాను. చదువుకునేటప్పుడు తిరుపతి నుంచి వీక్లీ వన్స్ వచ్చి ఇక్కడ పసుమర్తి రామలింగ శాస్త్రి గారి వైఫ్ పసుమర్తి పద్మ గారి దగ్గర సర్టిఫికెట్ కోర్స్ వరకు నేర్చుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత డాక్టర్ నీతా చంద్రశేఖర్ గారి దగ్గర డిప్లొమా ఎంఏ చేశాను. ఓకే. అంటే ఒక్కొక్క టీచర్ దగ్గర ఒక్కొక్క మెథడాలజీ ఉంటుందండి. మెళకువలు అంటే నొటేషన్స్ రాయడం నాలెడ్జ్ అంతా మాత్రం నేను ఇదివరకు కాస్త వచ్చేది కానీ బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక తాళబద్ధంగా రాయడం అది నేర్చుకుంది మాత్రం నీతా మేడం దగ్గరండి. ఓకే. ఇన్ని ప్రదర్శనలు ఇచ్చారు కదా మీరు, మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రదర్శన ఏంటి? 2008లో నేను విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళతో పాటలు రాయించి కళ్యాణం పాటలు అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ ఏ పద్ధతులు అయితే ఉన్నాయో అన్ని పెళ్లి తంతంతా పెళ్లి కూతురు చేసేదాని నుంచి అప్పగింతల వరకు ఏ తంతులు ఉంటాయో అవంతా ఒక థిమాటిక్గా ఒక పాటలు రాయించి ఒక సీడీ చేసాం, కళ్యాణ వైభోగమే అని. అది చాలా పాపులర్ అయింది సీడీ. ఇప్పుడు సీడీస్ లేవు కానీ ఇప్పుడంతా యూట్యూబ్లో ఉన్నాయి సాంగ్స్. మీరు ఏ రిసెప్షన్స్కి వెళ్ళినా ఏ మ్యారేజ్ ట్రూప్ వాళ్ళకి వెళ్ళినా ఆ పాట డెఫినెట్గా పాడతారనమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఓకే. సో మీ స్కూల్లో ఎన్ని కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని కోర్సులు నేర్పిస్తారు? కోర్సెస్ అంటే నాది ప్రైవేట్ స్కూల్ కాబట్టి మేము తెలుగు యూనివర్సిటీ అండ్ మహిళా యూనివర్సిటీ వేరే వేరే యూనివర్సిటీస్ ఆఫర్ చేసే కోర్సెస్ అన్నీ ఇక్కడ నేర్పిస్తాము. బట్ పిల్లలు మాత్రం అక్కడ వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. మేము ట్రైన్ చేసేది మాత్రం ఇక్కడ కర్ణాటిక్ క్లాసికల్ అండ్ డివోషనల్ అండ్ లైట్ మ్యూజిక్ నేర్పిస్తాను. నాతో పాటు ఒక 15 టీచర్స్ పనిచేస్తారండి. చాలా ఫ్రెండ్లీగా, చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఒక్కళ్ళతో సంస్థ నడవదు కదా, వాళ్ళందరి సపోర్ట్తోనే నడుస్తుంది నా స్కూలు. అండ్ కీబోర్డు, గిటారు, వీణ, వయలిన్, భరతనాట్యం ఉంది. ఓకే. అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా మీ దగ్గర ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో ఆఫ్లైన్ కోర్సెస్ అంటే ఓకే, అందరు ఇక్కడికే వస్తారండి. ఆన్లైన్ అంటే ముందు కోవిడ్ ముందుకు వరకు మనకు ఆన్లైన్ ఇంత వ్యాప్తిలో లేదు కదా. గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య కాబట్టి టీచర్స్ ఎదురుగా ఉంటే అటాచ్మెంట్ వేరే ఉంటుంది. ఎట్లయినా దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ అండి ఆన్లైన్కి ఆఫ్లైన్కి. ఇంకా తప్పని పరిస్థితి అయితేనే చాలా డిస్టెన్స్ రాలేరు, టీచర్స్ దొరకట్లేదు మాకంటేనే నేను ఆన్లైన్ సజెస్ట్ చేస్తాను పిల్లలు. ఓకే. సో దానికి సెపరేట్ టైమింగ్ ఉంటుంది. అవునండి. ఓకే. సో అలాగే కరోనా విషయానికి వస్తే, కరోనా టైంలో ఎలా నేర్పించారు మ్యూజిక్? యాక్చువల్ కోవిడ్ చాలామందికి బ్యాడ్ చేసిందంటే మాకు మాత్రం మంచే చేసిందని చెప్తున్నాను. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ షట్ డౌన్ అయిపోయి ఆర్ట్ టీచర్స్ అందరినీ స్కూల్స్లో తీసేయటం జరిగింది. పాపం వాళ్ళకి లైవ్లీహుడ్ లేకుండా పోయి చాలా కష్టపడ్డారు, నాకు తెలిసి నా సర్కిల్లో కూడా. సో నాకు అప్పుడు ఏం థాట్ వచ్చిందంటే, నాకున్న నెట్వర్క్ని నేను వేరే ఆర్టిస్టులకి ఏ విధంగా యూజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాదే SSNS సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం ఆన్లైన్ అకాడమీ అని ఒకటి స్టార్ట్ చేశానండి. అది భగవంతుడి దయ వల్ల చాలా క్లిక్ అయింది. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నాకు ఒక 20 కంట్రీస్ నుంచి ఒక 180 స్టూడెంట్స్ ఉన్నారు. దానికి సపరేట్గా టీచర్స్ని హైర్ చేసుకున్నాను. ఆన్లైన్లో నేర్పిస్తాము డిఫరెంట్ కంట్రీస్ నుంచి. వాళ్ళు ఏ దేశంలో ఉంటారో ఆ టైం జోన్ ప్రకారం నేర్పిస్తాను. ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో నేను కోవిడ్ టైంలో చాలామంది ఆర్టిస్టులకి హెల్ప్ చేయడం జరిగింది. ఓ సూపర్. నా వంతు సాయం నేను చేయగలిగానండి. ఓకే. సో భాగీరథి గాన సభ గురించి మీ మాటలు చెప్పండి. భాగీరథి గాన సభ అనేది ఒక 120 సీటర్ ఆడిటోరియం అండి. చిన్న చేంబర్ కాన్సర్ట్స్ కోసమని మా ఇన్స్టిట్యూషన్లోనే 2nd ఫ్లోర్లో కట్టుకున్నాం మేము. లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ కానీ వేరే ఊళ్ళ నుంచి ఎవరైనా రెనౌండ్ ఆర్టిస్టులు వస్తే మా పిల్లలకి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కాన్సర్ట్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఆర్టిస్టులకు కూడా ఒక వేదిక కల్పించవచ్చు అనే ఉద్దేశం. ఓకే. సో మీరు భక్తి గీతాలే ఎక్కువ పాడతారు అని చెప్పేసి మేము విన్నాము. భక్తి గీతాలు మాత్రమే పాడతారా? క్లాసికల్ కూడా పాడతానండి. మా కోసం పాడతారా? తప్పకుండా. వాసుదేవయని వెడలిన ఈదౌ వారి కుని గణరే, వాసుదేవయని వెడలిన ఈదౌ వారి కుని గణ రే, శ్రీ వాసుదేవయని వెడలిన ఈదౌ
నందవు వారి కునిగన రే శ్రీ వాసుదేవా. ఇందాక కళ్యాణం సాంగ్ అని కూడా చెప్పారు కదా, అదొకసారి పాడతారా మాకు? తప్పకుండా. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే ఆకాశమంటేటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. ఆకాశమంటేటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. ఆది నారాయణుడే వరుడై వెలయగా, శ్రీలక్ష్మి వధువై సింగారమొలికెనట. ఆది నారాయణుడే వరుడై వెలయగా, శ్రీలక్ష్మి వధువై సింగారమొలికెనట. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే. ఎంత మీనింగ్ఫుల్ సాంగ్, చాలా చాలా బాగుంది. మీరు పాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది, మీరేమో ఆపేస్తున్నారు. చాలా బాగుంది. సో మీరు ఇప్పటికి 500కు పైగా ప్రదర్శనలు చేశారు కాబట్టి ఎన్నో అవార్డ్స్ వచ్చి ఉంటాయి. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఇప్పటికి? చాలా అవార్డ్స్ వచ్చాయి కానీ అండి, చాలా హ్యాపీగా చెప్పుకోవడం ఏంటంటే, నేను చిన్నప్పుడే 7-8 ఇయర్స్ ఆ టైంలో అనుకుంటాను, నేషనల్ లెవెల్లో పాడుతున్నప్పుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి అవార్డు వచ్చింది. అంటే నోటెడ్ అది. అండ్ తర్వాత ఎవ్రీ ఇయర్ సూపర్ ఉమెన్ అవార్డు అని ఏదేదో ఓకే, నెంబర్ ఆఫ్ వస్తున్నాయి. అయితే మీకు ఎక్కువగా మీరు పాడే దేవుడి పాటలు ఏమైనా ఉన్నాయా? నాకు విష్ణుమూర్తి మామూలుగానే ఫేవరెట్ అండి చాలా. ఒక పాట పాడతారా మాకు? షూర్, తప్పకుండా. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, పొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, పొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, పొదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేదే పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. సో మీరు ఎక్కడెక్కడో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా వేరే స్టేట్స్లో ఇచ్చారా ప్రదర్శనలు? అవునండి, మలేషియా, సింగపూర్, అమెరికా ఇలా వేరే దేశాలకి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాను ఈ మధ్యలో. సూపర్. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రాకి ఎగ్జామినర్గా వెళ్తున్నానండి. అంటే ఇదివరకు అంతా ఆన్లైన్ చేసేవాళ్ళం, గత 2-3 ఇయర్స్ నుంచి కాలిఫోర్నియాకి వెళ్ళి ఎగ్జామినర్గా తీసుకుంటున్నాను. దట్స్ ఎ ప్రిస్టేజ్ థింగ్ మాకు. సూపర్, ప్రౌడ్ ఆఫ్ యూ. సో మీకు ఇందాక అవార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్రశంసల గురించి మాట్లాడుకున్నాం. రీసెంట్గా వచ్చిన ప్రశంసలు ఏమైనా ఉన్నాయా? నన్నుగా గుర్తించి, అంటే కర్ణాటక సంగీతం
ఒక్కటే కాదు, భక్తి సంగీతానికి కూడా ఆల్మోస్ట్ అంత ఈక్వల్ పాపులారిటీ వస్తుందని నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చింది మాత్రం నాకు భక్తి టీవీ అనే చెప్పాలండి. ఎందుకంటే ఏ థీమ్ ఇచ్చినా వాళ్ళు ఏదైనా మేమున్నాము అని నాకు చాలా సపోర్ట్ చేశారు. కోటి దీపోత్సవం ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లో చేయటం వల్ల మేము ఎక్కడైనా బయట వెళ్తుంటే కూడా ఏదైనా ఫంక్షన్స్లో వెళ్ళినా మీరు భక్తి టీవీలో కనిపిస్తారు కదా అని చెప్తారు. దేవదేవం భజే చాలా ప్రోగ్రామ్స్ చేశారు. సంక్రాంతికి కానీ, దసరా, ఏ ఫెస్టివల్స్ అయినా, శివరాత్రికి, ప్రతి మెయిన్ ఈవెంట్ ఏదున్నా సరే ఫస్ట్ మా స్కూల్కి నాకు ఛాన్స్ ఇస్తారు వాళ్ళు. నేను భక్తి టీవీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లలందరూ వెయిట్ చేస్తున్నా కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. సంగీతం మంచి మంచి పాటలు పాడి వినిపించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.